Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా. ఇప్పటి వరకు చెడ్డ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని అనారోగ్యాలు గుండా, అప్పుల బాధలు గుండా, సమాధానం లేకుండా చేసుకున్నారేమో. మనుషులు కొన్నిసార్లు వ్యర్థమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఇస్తారు. సాతాను ఎప్పుడు చెడ్డ ఆలోచనలు ఇస్తాడు. ఆదాము హవ్వకి చెడ్డ ఆలోచన ఇచ్చింది సాతాను. యోధా ఇస్కరియోతికి క్రీస్తు ప్రభుని నమ్మివేయమని చెడ్డ ఆలోచనలు ఇచ్చింది సాతాను. యేసయ్య ఆలోచనకర్త. ఆయన ఆశ్రయించిన వారందరికీ మంచి ఆలోచనలు దయచేస్తాడని. మీ స్టడీస్లో, మీ బిజినెసెస్లో, మీ జాబ్స్లో, మీ మ్యారేజ్ విషయంలో, మీ కుటుంబాన్ని నడిపించే విధంలో దేవుడు మీకు మంచి ఆలోచన దయచేస్తాడని. దేవుని ఆలోచనకి లోబడినప్పుడు మారాలో ఉన్న చేదు నీళ్లు మధురంగా ఎలా అయితే మారాయో, కానాలో ఉన్న నీరు ద్రాక్షారసంగా ఎలా అయితే మారిందో, మన జీవితాలు కూడా అలాగూ ఆశీర్వదించబడతాయని, అలాగూ మేలు పొందుతాయని. పేతురు గారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ దేవుని మాట చొప్పున చేయక 2 దోణుల నిండుగా చేపలు పొందుకుంటాడు. ఇస్సాకు గారు దేవుని ఆలోచన ప్రకారం పని చేయగా 100 ఫలం పొందుకుంటాడు. సిరియా దేశపు సైన్యాధికారి అయిన నయమాను దేవుని ఆలోచన ప్రకారం 7 సార్లు యోర్దాను నదిలో మునగ్గా స్వస్థత పొందుకుంటాడు. మోషే గారు 20 లక్షల మంది ప్రజలని చక్కగా నడిపించడానికి కారణం దేవుని ఆలోచనలకు లోబడ్డమే. దేవుని ఆలోచనలకు లోబడ్డ దావీదు గారు ఉన్నతమైన స్థలాలకి హెచ్చించబడతారు. దేవుని ఆలోచనలు తృణీకరించిన సౌలు తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. దేవుని ఆలోచనకి లోబడిన సొలొమోను జ్ఞానంతో నింపబడతాడు. క్రీస్తు ప్రభు వారిని దర్శించిన 3 జ్ఞానులు తిరిగి హేరోదు దగ్గరికి వెళ్తుంటే దేవుడు వారిని హేరోదు దగ్గరికి వెళ్ళొద్దని ఒక ఆలోచన చెప్పారు. ఆలోచన ద్వారా వారు కాపాడబడ్డారు. కాబట్టి దేవుని ఆలోచన మనకి అభివృద్ధినిస్తుంది. దేవుని ఆలోచన మనకి స్వస్థతనిస్తుంది. దేవుని ఆలోచన మనకి సమాధానం ఇస్తుంది. దేవుని ఆలోచన మన ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్తుంది. కాబట్టి దేవుని ఆలోచన మన జ్ఞానంతో నింపుతుంది. కాబట్టి దేవుడు మన మీద దృష్టి ఉంచి మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తన ఆలోచనలతో మనం నింపుతాడు అని. హల్లెలూయా. అందుకే జీసస్ క్రైస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ది వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన మంచి ఆలోచనలు చెప్పేవాడు. ఆయన అడిగినప్పుడు అన్ని విషయాల్లో కూడా మీకు మంచి ఆలోచనలు దేవుడు చెప్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశా, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసా. అవును తండ్రి, ప్రభువా మేము ఇప్పుడు దాకా తండ్రి మా ఆలోచనల ప్రకారం బ్రతికి ప్రభువా మా జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఈరోజు మీరు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారయ్యా. మీ ఆలోచనలు ప్రభావ మాకు చెప్తారండి ప్రభావ మా మీద దృష్టి ఉంచి ప్రభావ మాకు ఆలోచన చెప్పండి ప్రభావ. దావీదులా హెచ్చించబడినట్లుగా ప్రభావ, ఇస్సాకుగా 100 అభివృద్ధి పొందినట్లుగా ప్రభావ, నయమానులా స్వస్థత పడినట్లుగా ప్రభావ సమాధానం అనుభవించినట్లుగా ప్రభావ మీ ఆలోచనలు మాకు చెప్పండి. మమ్మల్ని నడిపించండి ప్రభావ. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బాగు చేయండి. అప్పుల బాధలో బాధపడుతున్న వారిని లేవనెత్తండి. వారికి తోడుగుండండి. కాపుదల దయచేయండి. సహాయం చేయండి దేవా. 3 జ్ఞానుల్ని మంచి మార్గం నడిపిస్తున్నట్టుగా ప్రభావ మమ్మల్ని కూడా ప్రభావ కీడు నుండి తొలగించి ప్రభావ క్షేమకరమైన మార్గం నడిపించుకొని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ ఇండియా.